దుబాయ్ లో రూమ్ రెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? అసలు ఏమేం రూల్స్ ఉంటాయో తెలుసా? ఇక్కడ పార్టీషన్ రూమ్స్, బెడ్ స్పేసెస్ అండ్ ఫ్యామిలీ రూమ్స్ అంటూ చాలా కేటగిరీస్ ఉంటాయి. కరెక్ట్ లీగల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా కనుక దుబాయ్ లో మీరు రెంట్ కి తీసుకున్నట్టయితే పెను ప్రమాదంలో పడినట్టే. ఇక్కడ ఫేక్ ల్యాండ్ లోడ్స్, ఇల్లీగల్ పార్టీషన్స్ అండ్ ఇజారీ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దుబాయ్ లో రూమ్ రెంట్ తీసుకోవడం చాలా కష్టమని అందరూ అనుకుంటారు. కానీ మీకే కనుక కరెక్ట్ గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే అంత కష్టపడక్కర్లేదు. సో దుబాయ్ లో రూమ్ రెంట్ కి ఎలా తీసుకోవాలి, మస్ట్ రూల్స్ అండ్ టిప్స్ అన్నవి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఎవ్రీ మండే మన ఛానల్లో అయితే దుబాయ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి 6 o'clock కి పోస్ట్ అవుతాయి. దుబాయ్ లో ఉన్న వాళ్ళే కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే అసలు దుబాయ్ లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది మీకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. సో ఎలానో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడగను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను అసలు ఏ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 కేటగిరీస్ ఉంటది. ఫస్ట్ కేటగిరీలోని బెడ్ స్పేసెస్, సెకండ్ కేటగిరీ పార్టీషన్ రూమ్స్ అండ్ థర్డ్ కేటగిరీ స్టూడియో రూమ్స్, 1 BHK 2 BHK అపార్ట్మెంట్స్. సో బెడ్ స్పేసెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒకటే రూమ్ లోని బెడ్స్ వేస్తారు అన్నమాట. ఇప్పుడు మనకి ట్రైన్ లో కింద పైన బెడ్స్ ఎలా ఉంటాయో అలా 2 గానీ 3 గానీ బెడ్స్ అనేవి పెడతారు అన్నమాట. ఇవి ఎక్కువగా లేబర్ క్యాంప్స్ లోని అండ్ బ్యాచులర్స్ ఎవరైతే అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఉంటారో వాళ్ళకి ఇవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. సెకండ్ వన్ పార్టీషన్ రూమ్స్. ఈ పార్టీషన్ ఏంటి అంటే ఒకటే రూమ్ లోని టెంపరరీ వాల్ అనేది కట్టేసి 2 ఫ్యామిలీస్ ఉండడానికి అన్నట్టు సెపరేట్ చేస్తారు. వీళ్ళు కామన్ వాష్రూమ్, కామన్ కిచెన్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ స్టూడియో రూమ్స్. స్టూడియో రూమ్స్ అంటే ఒకటే రూమ్ లోని మనకి కిచెన్, వాష్రూమ్ కూడా వచ్చేస్తుంది. 1 BHK 2 BHK మీకు ఎలాగోనో తెలుసు. ఈ స్టూడియో రూమ్స్ 1 BHK 2 BHK ఎక్కువగా ఫ్యామిలీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రూమ్ రెంట్ కి తీసుకునేటప్పుడు అసలు లీగల్ రూల్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాను. ఒకటి ఎజారీ రిజిస్ట్రేషన్, సెకండ్ వన్ దేవా అండ్ అదర్ బిల్స్ అండ్ థర్డ్ వన్ షేరింగ్ రూల్స్. సో ఫస్ట్ వన్ ఎజారీ రిజిస్ట్రేషన్ ఏంటి అంటే కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ టైప్. ఒక 1 year మనం ఆ ఇంట్లో ఉన్నట్టు కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్స్ చేసుకుంటాం కదా, దాన్నే ఎజారీ రిజిస్ట్రేషన్ అని అంటారు. అండ్ ఇక్కడ మనకి సెకండ్ వన్ దేవా అండ్ అదర్ బిల్స్ అన్నాను కదా. దేవా అంటే ఏంటి అంటే దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ. మనం ఇక్కడ రూమ్ రెంట్ తో పాటు ఈ బిల్స్ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ షేరింగ్ రెస్ట్రిక్షన్స్. ఇక్కడ మనం రూమ్ రెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్. చాలా మంది ఏమనుకుంటారు అంటే షేరింగ్ కి ఎవరో ఒకరికి ఇస్తే మనకి ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా అని తెలియక చాలా మంది ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అయితే ఇచ్చేస్తూ ఉంటారు టెనెంట్స్ కి షేరింగ్ కి. బట్ అలా అయితే ఇవ్వకూడదు. ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత టెనెంట్స్ కి ఎవరికైనా షేరింగ్ ఇవ్వాలి. ఒకవేళ మన ఓన్ ఫ్యామిలీ వాళ్ళు అయితే మనము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని షేరింగ్ లో ఉండొచ్చు. కానీ వేరే ఎవరికైనా టెనెంట్స్ కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ అనేది అయితే తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది తెలివైన వాళ్ళు ఉంటారు. మేము ఆల్రెడీ దుబాయ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, మేము ఇలా ఇస్తున్నాం, మాకేం ప్రాబ్లం కాలేదు అని అంటారు. బట్ అలా ఎప్పుడు కూడా ఉండకండి. రూల్స్ అన్నవి ఖచ్చితంగా పాటించండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు చెకింగ్ కి కూడా వస్తారు. ఒకవేళ కనుక మీరు దొరికారు అంటే అడ్డంగా బుక్ అయిపోయినట్టే. ఫస్ట్ వాళ్ళు మనకి లెటర్ ఇస్తారు. ఆ టైంలో కనుక మనము నోటీస్ ఇచ్చినప్పుడు మనం పట్టించుకోకుండా ఉన్నాము అంటే చెప్పా చేయకుండా వచ్చి మన కరెంట్ అనేది అయితే పీక్కొని వెళ్ళిపోతారు. మనం తర్వాత ఎన్నిసార్లు తిరిగినా కూడా చాలా ఎక్కువ లెందీ ప్రాసెస్ ఉంటది. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది అయితే 45 days వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు. అప్పటికప్పుడు వెళ్ళి వేరే రూమ్ లో దిగాలి అన్నా కూడా వాళ్ళకి కష్టమైంది. సో ఎప్పుడు కూడా దుబాయ్ లో ఉన్నప్పుడు రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించండి. సో ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అన్నది అందరికి డౌట్ ఈ పాటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే మన పాస్పోర్ట్ కాపీ కావాలి, వీసా కాపీ కావాలి అండ్ ఎమిరేట్స్ ఐడి కాపీ కావాలి. అండ్ ఇంకా మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ యొక్క కాంట్రాక్ట్ ఉంటది కదా, మనం స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు కాంట్రాక్ట్ ఉంటది కదా, జాబ్ కాంట్రాక్ట్, అది కానీ మన శాలరీ స్లిప్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెంట్ పేమెంట్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. రెంట్ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే మనం దిగడానికంటే ముందే వాళ్ళకి పోస్ట్ డేటెడ్ చెక్స్ అన్నవి ఇవ్వాలి. ఇది కూడా మీ కాంట్రాక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. కొంతమంది 12 months కి 12 చెక్స్ ఇమ్మంటారు, కొన్ని తగ్గడము ఉంటుంది అలా మాట. అది మీ కాంట్రాక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీకు తెలిసిందే, మనం ఇండియాలో కూడా ఏదైనా ఇంట్లో దిగేటప్పుడు అడ్వాన్స్ అడుగుతారు కదా, సేమ్ అలానే. కాకపోతే మీరు కాంట్రాక్ట్ రాసుకునేటప్పుడు చూసుకోండి, కొన్ని రీఫండ్ ఉంటాయి, కొన్ని రీఫండ్ ఉండదు. సో క్లియర్ గా ముందే అడిగేసి వాళ్ళతో కాంట్రాక్ట్ లోనే మెన్షన్ చేయించుకోండి అది రీఫండా కాదా అన్నట్టు. నెక్స్ట్ బ్యాచులర్స్ కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో ఓన్లీ ఫ్యామిలీసే ఉండాలి అన్నట్టుగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా బ్యాచులర్స్ వెళ్ళి రూమ్ తీసుకోవాలి అన్నప్పుడు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి అసలు అక్కడ అలో ఉందా లేదా అని.
సో ఇవన్నీ అయితే మనకున్న రూల్స్. అండ్ దీంట్లో నేను ఒక రియల్ స్టోరీ అయితే చెప్దాము అనుకుంటున్నాను. మీరు కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు అన్ని క్లియర్ గా చూసుకోండి, అది కరెక్ట్ వాళ్ళేనా కాదా ఫేకా అన్నవి క్లియర్ గా చూసుకోండి. అండ్ ఒకవేళ కొన్నిసార్లు అన్ని కరెక్ట్ గా అయినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దామని దుబాయ్ వచ్చారు. దుబాయ్ వచ్చాక ఇక్కడ ఇయర్లీ కాంట్రాక్ట్ బేస్ అని చెప్పాను కదా, అతను ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు ఇయర్ కి. తర్వాత అతను బిజినెస్ లాస్ వచ్చి మళ్ళీ రిటర్న్ ఇండియా వెళ్ళిపోదాము అని అనుకున్నారు అనమాట. ఆ టైంలో ఆయన కాంట్రాక్ట్ బ్రేక్ చేద్దాము అంటే వాళ్ళైతే ఒప్పుకోలేదు. లేదు, ఇక్కడ ఇయర్ కి ఉండాల్సిందే, మీరు పే చేసి రిటర్న్ ఇంటికి వెళ్ళాలి అన్నారు. ఆయన దగ్గర అమౌంట్ లేదు. సో ఇంకా నా దగ్గర లేదు, నేను వెళ్ళిపోతున్నాను కదా, ఏమీ ప్రాబ్లం ఉండదు అనుకుని ఆయన అయితే ఇండియా వెళ్ళిపోతున్నారు. బట్ అదే టైంలోనే ఈ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన మీద కేసు పెట్టారు. అతను వెళ్తూనే దుబాయ్లోనే ఆపేశారు, ఇండియా వరకు వెళ్ళనివ్వలేదు. దానివల్ల ఆయన అయితే చాలా లీగల్ గా ఇష్యూస్ అన్నవి ఫేస్ చేశారు. సో అలాంటివి కూడా మీ కాంట్రాక్ట్ లో క్లియర్ గా చదువుకోండి, అలా ఏమైనా ఉన్నాయా ఏంటి అని. మీకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని కూడా 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి క్లియర్ గా. నేను ఇప్పుడు కమెంట్స్ కోసం రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియో అందరూ చూసే ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పెట్టాను. హెల్త్ ఇన్సూరెన్స్ దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పాను. అందులో ఏమైనా తప్పు ఉన్నదా? కొంతమంది ఎలా ఉంటారు అంటే మేము తెలివైన వాళ్ళమే అని చూపించుకోవాలనుకుంటారో ఏంటో, వీడియో కూడా కంప్లీట్ గా చూడరు. ఇంకా ఏదో కమెంట్స్ లోకి వచ్చేసి నిజంగా వాళ్ళకి కనీసం బాధ్యత లేదు అన్నట్టయితే నాకు అనిపించింది. నేను ఇక్కడ కమెంట్ కూడా వేస్తాను, ఆ అమ్మాయి కాబట్టి నేను ఇంకా వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయట్లేదు. కానీ నాకు చాలా కోపం వచ్చింది ఆ కమెంట్ చూసిన తర్వాత. తను ఏమని కమెంట్ పెట్టారు అంటే, నేను వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు అంటే 6 years నుంచి దుబాయ్ లో ఉంటున్నారంట. ఒకళ్ళు 6 years నుంచి, ఇంకొకళ్ళు 10 years నుంచి ఉంటూ కూడా ఓన్లీ వాళ్ళ హస్బెండ్సే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంట. వైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, నీకు ఒకవేళ కంటెంట్ లేకపోతే వెతుక్కో ఏదైనా కంటెంట్ అని ఇంత హార్ష్ గా చెప్పారు. అండ్ ఇంకో కమెంట్ లో ఆవిడ కూడా 2 years నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఇక్కడ ఉంటున్నారు అంట. అసలు మీకు రూల్స్ పాటించడం తెలుసా? ఫస్ట్ నాకు అస్సలు అర్థం కాలేదు. దుబాయ్ లోనే కాదు, మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా ఆ కంట్రీ యొక్క రూల్స్ పాటించడం ఫస్ట్ నేర్చుకోండి. ఏదైనా రూల్ ఎందుకు పెడతారు, అది మన కోసమే కదా పెడతారు. ఆ రూల్ ఉంది కాబట్టి నేను కూడా చెప్పాను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని. ఇంకొక థింగ్ ఏంటి అంటే, అసలు ఆవిడ ఎవరు అని ఆవిడ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను, ఆవిడ మెడికల్ కోడర్ అంట. ఆవిడ మెడికల్ కోడర్ అయి ఉండి కూడా అలా ఎలా చెప్పారో నాకు అర్థం కాలేదు. సో కమెంట్స్ పెట్టే ముందు కూడా కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకోండి, పబ్లిక్ లో ఉంది వీడియో, నాకు కూడా అవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు కూడా కమెంట్స్ పెట్టేటప్పుడు ఇలాంటి రాంగ్ కమెంట్స్ పెట్టారు అనుకోండి, ఎవరైనా బయట చూసారు అంటే అది మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు ప్రాబ్లం అయినా పర్వాలేదు. ఇప్పుడు మీ కమెంట్ చూసి ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదే అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే దానికి మీరు రెస్పాన్సిబుల్ అవుతారా? మీ ఇంట్లో పేమెంట్ తీసుకుని వచ్చి పెడతారా? సో ఇలా మీరు రెస్పాన్సిబిలిటీ లేకుండా అయితే మాత్రం కమెంట్స్ పెట్టద్దు. మీరు ఉంటే ఉండండి, రూల్స్ పాటించుకోకుండా, అది మీ ఓన్ ఇష్యూ. ఒకవేళ మీకు ఏదైనా వస్తే మీరు ఎమర్జెన్సీ ఖర్చులు భరించగలరేమో, వేరే వాళ్ళు భరించలేరేమో, దానికి ఎందుకు మీరు ఇలాంటి కమెంట్స్ పెడుతున్నారు? మీకు ఎలానో చేయడం రాదు, చేస్తున్న వాళ్ళని కూడా ఎందుకు డిస్కరేజ్ చేయడం? అసలు నేను దీనికోసం రెస్పాండ్ అవ్వకూడదు అని అనుకున్నాను. బట్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా మేమే తెలివైన వాళ్ళము, మాకే అంతా తెలుసు అని అయితే పెట్టకండి. ఇప్పుడు నేను ఇలా వీడియో ముందుకు వచ్చి కంటెంట్ చెప్తున్నాను అంటే 1కి 10 సార్లు చూసుకుంటాను, అది కరెక్టా రాంగా అని చెప్పి వెరిఫై చేసిన తర్వాత నేను ఇలా పబ్లిక్ లోని ఒక వీడియో అన్నది పోస్ట్ చేస్తాను. సో కమెంట్స్ పెట్టేటప్పుడు అంతే రెస్పాన్సిబుల్ గా మీరు కూడా పెట్టండి. సో వీడియో లాగ్ అయిపోద్ది, నేను ఇక్కడతో అయితే ఆపేస్తున్నాను. ఇలాంటి పిచ్చ కమెంట్స్ అయితే పెట్టొద్దు ఎవరు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇక్కడ దుబాయ్ లో రూమ్స్ ఎలా రెంట్ కి తీసుకోవాలి అన్నది క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కమెంట్స్ లో అడిగేయండి. ఇంకా మీకు దుబాయ్ ఉషా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అన్నది కమెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.